హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నది ఏంటంటే డిక్లరేషన్ అనేది ఇచ్చాం కదా, రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అండ్ కొత్త ర్యాంక్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేసి అడుగుతున్నారు అనమాట. సో మీకు రిజల్ట్స్ అట్లాగే కొత్త ర్యాంక్ అంటే చాలా మందికి ఎంసెట్ కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి, అంటే మార్క్స్ అయితే వచ్చాయి, బట్ మీకైతే ర్యాంక్ అనేది రాలేదు కదా. లైక్ అంటే మీకు 10+12 నాట్ అవైలబుల్ అనేసి మీకు అయితే వచ్చింది కదా. సో ఎవరైతే ఎంసెట్ లో క్వాలిఫై అయ్యారో, సో ఎవరికైతే ర్యాంక్ అనేది క్వాలిఫై అయినా కూడా రాలేదో, సో వాళ్ళ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలాగే ఒక లైక్ అనేది చేయండి. వీడియోకి 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ర్యాంక్స్ అనేది వచ్చాయా అండ్ ఇంకోటి ఏంటంటే డిక్లరేషన్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వాళ్ళు ఏమంటున్నారు, చాలా మిస్టేక్స్ అనేది చేశారు. సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్క్స్ అనేది సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా ఏ చిన్న మిస్టేక్ చేసినా లేదంటే వేరే మార్క్స్ ఏమైనా సబ్మిట్ చేసినా మీకైతే ర్యాంక్ అనేది రాదనమాట. ఎందుకంటే మీకైతే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు నా అప్డేట్ అయితే ఇది అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేశాను. సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి, ఐ మీన్ కొత్త ర్యాంక్ కార్డ్స్ అనేది ఎప్పుడు వస్తాయి, దానికి సంబంధించి నేను డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది క్లోజ్ అయింది కదా. సో క్లోజ్ అయింది కాబట్టి మనకు మినిమం టు మాక్సిమం ఇంకొక 2 days లో రిజల్ట్స్ అనేది వచ్చేస్తే కొత్త ర్యాంక్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఇంకొక 2 days అనేది మీరు వెయిట్ చేస్తే మీకైతే కొత్తగా ర్యాంక్ అనేది వస్తుంది అండ్ ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది అంటున్నారు. సో ఎవరికైతే ర్యాంక్ అనేది అలర్ట్ చేశారో మీకైతే ర్యాంక్ అనేది చేంజ్ అవుదండి. ఎవరికైతే ఇప్పటి వరకు ర్యాంక్ అనేది రాలేదు మీకైతే ఇప్పుడైతే కొత్తగా ర్యాంక్ అనేది ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అంటే ర్యాంక్ ఏం చేంజ్ అవ్వలేదు, సో ఈసారి కూడా చేంజ్ అవ్వదు. చాలా మంది ర్యాంక్ అనేది చేంజ్ అవుతారు అంటున్నారు, అది అలాగైతే జరగదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డిక్లరేషన్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుంది, లైక్ అంటే చాలా మంది డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయలేదు అనమాట. సో ఏమవుతుంది దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిక్లరేషన్ అన్నది ఇవ్వకపోతే సో మీకేం కాదు, ఎందుకంటే మనకు ఇంకొకసారి ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే ఇప్పుడు సో వేరే స్టేట్ కి సంబంధించి వాళ్ళకి అంటే సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్ అనేది వస్తాయి కదా. సో అప్పుడైతే మీకైతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఇంకోసారి ఎనేబుల్ చేస్తారు, అప్పుడైతే మీరు మార్క్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే డిక్లరేషన్ సబ్మిట్ చేసేటప్పుడు తప్పులు అనేది చేశారో మీకైతే సో ఇంకొకసారి ఎనేబుల్ అన్నది అవుతుంది, అప్పుడైతే మీరైతే మార్క్స్ అనేది సబ్మిట్ చేయండి ఇంకొకసారి. సో అప్పుడైతే తీసుకుంటుంది. లేదు అంటే మీరైతే హెల్ప్ లైన్ వాళ్ళకైతే మెయిల్ అనేది చేయండి. సో ఏం మెయిల్ చేయాలన్నది, సో మీ ప్రాబ్లం ఏంటన్నది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు మెయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను. ఆ యొక్క మెయిల్ అనేది రిపీట్గా పెడుతూనే ఉండండి, వాళ్ళైతే ఎప్పుడొకప్పుడు రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఇప్పటి వరకు అప్డేట్ అయితే 2 or 3 days అయితే మనకు ర్యాంక్ కార్డ్స్ అనేది కొత్తగా వస్తాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. వీడియో అయితే అంతే. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తున్నాను. చాలా మంది ర్యాంక్ కార్డ్స్ అనేది వచ్చాయి అనేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే ర్యాంక్స్ అయితే రాలేదండి. సో ఏమన్నా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ అండ్ టాప్ కాలేజ్ లిస్ట్ అనేది నేను సెండ్ చేయడం అయితే జరిగింది, దాన్ని అయితే చూసాను గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.